సార్ కరెక్ట్ గా బుక్స్ ఉన్నాయి మాకు. అయ్యో మేము వేరే వాళ్ళకి అమ్మితే మాకు బుక్స్ ఎట్లా వస్తాయి మేడం? ఇప్పుడు ఇది ఆన్లైన్ లో చూస్తే వాళ్ళ బిడ్డ పేరు మంజులాదేవి, ఇద్దరు పేర్లు వెళ్తున్నాయి ఆన్లైన్ లో. మీ సేవ పోతే ఆన్లైన్ మొత్తం ఆన్లైన్ సిస్టమ్ కదా మేడం. అయితే మేము అడిగితే ఇది వాళ్ళు అక్కడ పెట్టింది, బౌన్సర్లను పెట్టింది మేడం అక్కడ. పిఎస్ మళ్ళా పిఎస్ నుంచి ఇద్దరు దుబ్బాక బొంపెల్లి పిఎస్ పట్టి కొట్టుండ్రు అమ్మ, వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు వాడ ఆనే మీరు టెండర్ అయిందమ్మ పిల్లలు తల్లులు అని చెప్పిండు ఎమ్మెల్యే షాప్ ఉన్నప్పుడు. అట్లా చూస్తే మేము బదిలాడిపోయినాం. పోతే అమ్మ మీ రాగల కొవ్వలు రారు, చెప్పులు సీపీలు అందుకొని కొట్టుండ్రి, ఆడ జేసీబీ తీసి కాలువ తీయ్రి, పిల్లలు తల్లులు అక్కడనే ఉండి పొయ్యి పెట్టుకొని అండుక తినుండ్రు అమ్మ అని చెప్పిండు. చెప్పినా చూస్తే మేము సార్ మీరు చేస్తామంటే మీకు కేసు రేపిస్తా, మీకు పిల్లల్ని తల్లులకు పెన్లు చూపిస్తా, అన్ని చేయిస్తా, ఈ చెలక మీది, మీ అన్నకు ఒకడు రాడు, చెప్పులు సీపీలు అనుకొని కొట్టుంది అన్నాడు. అట్లా చూస్తే ఆయన అన్నాడు మేడం, ఆయననే అన్నాం. ఆయన గెస్ట్ హౌస్కి పోయినాం మేము. పోతే చూస్తే అందరు ఇట్లా తీసుకుండు, ఫోటోలు తీసుకున్నాడు. అమ్మ మీకు ఏటి విలాంగా ఏం రాకుండా మేము చూసుకుంటాం అమ్మ అన్నాడు. చూసుకొని ఇంత పూర్తి చేసిండు, అన్నిటి బాధ్యత మాదని చేసిండు. ఇంత పూర్తి చేసిండు అమ్మ. ఎట్ట చేసినా ఆయన మేము అన్ననే చచ్చిపోతాం, అన్ననే బతాం, మా జాగా మాకు కావాలి, అది మాది, మాకే కావాలి. మరి మీరు వెళ్ళి అడిగారా? అంటే మీరే కదా అప్పుడు మాకు అండగా నిలిచారు, మరి మీరే ఇప్పుడు మీ పేరు మీద ఎలా రిజిస్టర్ అయ్యి ఉన్నాయి అని అడిగారు. పిఎస్ఎల్ని పెట్టిండు, పోలీస్ స్టేషన్ పోయిండు, కేసులు అయినాయి అమ్మ. కేసులు అయినా మంచిగా పట్టాలు చేసుకుని పెట్టుకుండు. 5 మీద కేసు సుత అయింది. పీడ పింఛన్ వేపిస్తా అన్నాడు. కేసరా మీరు ఎక్కడ పనికి వెళ్ళేది లేదు, మాదన్నీ పెళ్లి చేపిస్తా చూపిస్తాను, కథం గింత పూర్తి చేసిండు. చేసి పొద్దున్న లేసి రౌతు కట్టుకొని బతికేటోళ్ళం మేము. అంత పూర్తి చేసిండు. మమ్మల్ని ఇప్పుడు నోట్లో మన వచ్చి మా కొడుకులు మమ్మల్ని ఇంట్లోనే ఉండనిస్తలేరు. జాగా మీరు ఎట్లా చేసిండ్రు, మిమ్మల్ని ఇట్లా మోసం చేసిండు, పట్టాలు చేపించుకుండు, మీ కాయిదాలు తీసుకుపోయిండు అని మమ్మల్ని మొత్తం మా ఇంట్లో కోద రోజు తండ్రులకు తల్లులకు కొడుకులకు మొత్తం బూతులే మాటలే, ఇక కొట్టుడు తిట్టుడు మా కొడుకులు మమ్మల్ని ఈ భూముల కోసం. మేము సంతకాలు లేవు, మా ఏవి లేవు. ముసలోళ్ళని చూసిండు, సొంతం ఇట్లా చేసిండు. ఎందుకు చేసిండు? మిమ్మల్ని ఏం చేస్తా, మిమ్మల్ని చంపేస్తా అంటారు మా కొడుకులు అంతే. సుభాష్ రెడ్డి అట, సుభాష్ రెడ్డి చూస్తే ఇల్లు లేకుండా చేస్తా అని అంటుండట. వాళ్ళ తమ్ముడా వాళ్ళ పాలోడా ఎవరా తెలియదు.